పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా తపస్సు కాల వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయనిదేమో వీరెరుగరు, కనుక వీరిని క్షమింపుము అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మనందరము కూడా క్రైస్తవులుగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవార సమయాన్న ప్రతి క్రైస్తవ దేవాలయంలో, ప్రార్థనా మందిరములలో యేసుక్రీస్తు ప్రభువారు సులువలో చెప్పినటువంటి 7 పవిత్రమైన మాటలని తప్పకుండా చదివి ధ్యానించి బలపడతారు. అయితే మనము ఈ తపస్సు కాలంలో కొంచెం ముందుగానే ఈ 7 మాటలని ఒక్కొక్క మాటను ఒక్కొక్క రోజు చదివి ధ్యానించి ఆధ్యాత్మికముగా బలపడడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ 7 పవిత్రమైన మాటలని అర్థవంతంగా ఆత్మీయంగా విని ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే క్రీస్తు ప్రభువు శిలువపై పలికిన 7 మాటలు మనందరికీ కూడా జీవపు ఊటలుగా మారుతాయి. ఈ మాటల్లో మొదటి మాట మనం విన్నాం. ఏమని? తండ్రి, వీరు చేయనిదేమో వీరెరుగరు, కనుక వీరిని క్షమించు అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొదటి మాటలో క్రీస్తు ప్రభువు తన శత్రువుల కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితము ప్రార్థనతో ప్రారంభమైంది, మరలా ప్రార్థనతోనే ముగుస్తుంది. ఈ లోకములో అనేక మంది మత నాయకులు, మత గురువులు, మత స్థాపకులు ధర్మాన్ని స్థాపించాలని అనేక బోధలు చేశారు, కానీ ఆచరించలేకపోయారు. అయితే తమ బోధలను ఖచ్చితంగా ఆచరించి చూపించింది ఈ లోకములో క్రీస్తు యేసు ఒక్కడే. ఆయన సత్యము చెప్పడం మాత్రమే కాదు, ఆ సత్యాన్ని ఆచరించి చూపించారు. కొండ మీద ప్రసంగములో జనసమూహాన్ని సంబోధిస్తూ, మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వాక్యములో శత్రువులను ప్రేమించాలని, వారి కొరకు ప్రార్థన చేయాలని మనందరికీ కూడా క్రీస్తు ప్రభువు చెప్పటం జరిగింది. బైబిల్ గ్రంథములో క్రీస్తు ప్రభువు తండ్రి అనే మాట యేసయ్య చాలాసార్లు వాడినట్లు కొత్త నిబంధన గ్రంథములో 4 సువార్తలలో కనీసం 150 సార్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పలికిన 7 మాటలు ప్రపంచ మానవాళికి యేసు ప్రభు చేసిన గొప్ప ఆశీర్వాదంగా మారుతాయి. నీతిమంతుడును నా సేవకుడైన జనులు దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయునని యెషయా ప్రవక్త గ్రంథములో 53వ అధ్యాయం 12వ వచనములో చెప్పినటువంటి మాట, ఆ ప్రవచనము ఇక్కడ కపాలము అనబడే స్థలములో నెరవేరుతుంది. ఈ సంఘటన జరగక మునిపే ప్రియమైనటువంటి సహోదరులారా, 500 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి శిలువ మాటలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట గురించి ఆయన చెప్పటం జరిగింది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన హింసించే వారి కొరకు, తన బాధ పెట్టిన వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు. కానీ మనం ఈరోజు ఆ విధంగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి గమనించుకుందాం. రోమాపత్రికలో 12వ అధ్యాయము 14 నుండి మనం చదువుకుంటే ప్రభు అంటున్న మాట పౌలు గారి ద్వారా, మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని అనుగ్రహతకు మనం చోటివ్వాలంట. ఎప్పుడైతే మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ, మనల్ని హేళన చేసినప్పుడు కానీ, మనల్ని బాధించినప్పుడు కానీ, మన వారి మీద పగ తీర్చుకోకుండా దేవునికే వారిని సమర్పించుకుని వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు మనందరికీ వస్తాయని మనకి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే మత్తయి శుభవార్త
6వ అధ్యాయము 14వ వాక్యం చదివితే మనుషుల అపరాధములను తప్పులను క్షమించాలని మనకి ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ బైబిల్ గ్రంథములో శత్రువుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించారు. మరి యేసుక్రీస్తు ప్రభుని సాదృశ్యంగా తీసుకుని, ఒక ఆదర్శంగా తీసుకుని ఇంకెవరైనా వారి శత్రువుల కొరకు ప్రార్థించారా అనే ఒక ప్రశ్నను మనం వేసుకుంటూ వాటికి వివరణ ఇద్దాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యములో మనం చదివితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ స్తేఫాను అనే ఒక భక్తుడు, ప్రభు యొక్క విశ్వాసి, ఇక్కడ మరణించుతూ తన చిట్ట చివరి మరణ గడియలో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, వారి మీద ఈ పాపాన్ని మోపకుము. ఎవరైతే ఆయన కొట్టి చంపుతున్నారో రాళ్ళతో, అటువంటి శత్రువుల గురించి ఇక్కడ స్తెఫాను అనే భక్తుడు కూడా వారిని క్షమించాలని, వారి మీద ఎటువంటి నేరం మోపొద్దని దేవునికి ఈ స్తెఫాను ప్రార్థన చేస్తున్నాడు. దీనిలో ఈ స్తెఫాను యొక్క ఆదర్శం 100కి 100 క్రీస్తే అని మనము చెప్పవచ్చు. అలాగే పౌలు గారు కూడా ప్రార్థిస్తున్నారు. 1వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 12వ వాక్యంలో కూడా మనం చదివితే, నిందించబడియు దీవించుచు ఉన్నాము, హింసించబడియు ఓర్చుకునిచున్నామని చెప్పేసి పౌలు గారు కూడా ఇక్కడ ఆయనను హింసించే వారిని, నిందించే వారి గురించి కూడా ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడంటే పౌలు గారికి కూడా క్రీస్తు ప్రభు యొక్క చిట్ట చివరి చెప్పిన 7 పవిత్రమైన మాటలు ఆయన ఆదర్శంగా తీసుకున్నాడని మనకి అర్థమవుతుంది. అలాగే పేతురు గారు కూడా ప్రార్థిస్తున్నారు. ఇదిగో, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రదూషణ అయినా చేయక జీవించుడి అని మనకి పేతురు గారు కూడా తెలియజేస్తున్నారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు వీళ్ళ ముగ్గురు కూడా ఇంత పశ్చాత్తాపముతో, ఇంత సహనము కలిగి, ఇంత ప్రేమ కలిగి వీరు శత్రువులు క్షమిస్తున్నారంటే వీరి యొక్క ఏకైక ఆదర్శం క్రీస్తు ప్రభువే అని చెప్పవచ్చు. ప్రియులకు విశ్వాసులారా, అందుకే ప్రభు అంటాడు, అనేక మంది ప్రజలు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని ఆటంకపరుచున్నారో, ముఖ్యంగా తన సొంత ప్రజలే, తన జాతి వారే ఆ క్రీస్తు ప్రభువుని అప్పగించి సిలువ వేస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన వస్త్రాలు లాగుతున్నప్పుడు ఎంత శ్రమ, ఎంత వేదన ప్రభు భరించిన చివరికి ఆయన చెప్పిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరు అనగా బహాటముగా ఆయనను అవమానపరుస్తూ హింసించుచున్న యూదులు, అన్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, హెరోదీయులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు మొదలగిన వారు చేసిన దానికి తండ్రి దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ప్రార్థన, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని సంబోధించారు. అలాగే వీరిని క్షమించుము. యేసు చేసిన ప్రార్థనలో ఎంతో మర్మయుక్తమై ఉన్నది. యేసు బోధలను, ఉపదేశాలను చక్కగా మనం అర్థం చేసుకోగలం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయనలో బలహీనపడుతున్నప్పటికీ కూడా అట్టి ప్రార్థన ఆయన చేసి, ఇదిగో, మనకు కీడు చేసి ద్వేషిస్తున్న వారి పట్ల ప్రార్థించటం ముఖ్యమని, అందులో ఆనందాన్ని ప్రార్థన లోతుల్లోకి వెళ్ళక మాత్రమే మనకు తెలుసుకుంటామని మనకు ప్రభువు చాలా చక్కగా ఈ మొదటి మాటలో తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనందరము కూడా ఈ మొదటి మాటని ధ్యానిస్తూ ఉండగా, ఈ మొదటి మాట క్రీస్తు ప్రభువు తన శత్రువుల గురించి, తనను బాధపెట్టే వారి గురించి, తన శత్రువుల గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఈ మొదటి మాటను వాక్యంలో వింటున్నాం కాబట్టి మనము కూడా ఈ రోజున ఒక వాగ్దానం చేసుకోవాలి. ప్రభువా, నన్నును నా కుటుంబాన్ని అనేక మంది బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్న నేను వారి మీద పగను పెంచుకోకుండా, శత్రుత్వం పెంచుకోకుండా నేను మాదిరిగా తీసుకుని ఏ విధంగా స్తెఫాను గారు, పౌలు గారు, పేతురు గారు ఇతరులను క్షమించారో మేము కూడా నీ వలె, వారి వలె మమ్మల్ని హింసించే వారి కొరకు క్షమించి, వారిని ప్రేమించి, వారిని ఆదరించేటువంటి సహాయము దయచేయమని ఆ దేవుణ్ణి మనందరము కూడా ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలవో మా ప్రభువా, మీరు సిలువలో వేలాడుతూ చూపిన అపార ప్రేమను, క్షమాగుణాన్ని ధ్యానిస్తున్నాం, చూసి ఆశ్చర్యపడుతున్నాం. మీ దాసులమైన మాకు మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించుము. ప్రేమాభావంతో మా శత్రువులను
మమ్మల్ని హింసించే వారిని, మమ్మల్ని నిందించే వారిని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించే గుణమును మా అందరికీ కలిగచేసి సహాయము దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.